భయంకరంగా ఉన్నది. ఇంకా కొన్ని నివేదికలు రావాలని చెప్పారు. ఇది 100కి 100% వైసీపీ ప్రభుత్వం హిందువులని, హిందూయిజాన్ని దెబ్బతీయాలని చెప్పేసి చేసేటువంటి కుట్రగా మేము భావిస్తా ఉన్నాం. ప్రజలు కూడా అదే భావిస్తా ఉన్నారు. ప్రజల ముందు దోషిగా నిలబడ్డారు. వాళ్ళు ఇప్పటికీ తమ తప్పును తెలుసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి ప్రభుత్వంలో వైసీపీ చేసినటువంటి ఘోర తప్పిదాలని, ఘోర ఘాతుకాన్ని, హిందువుల మీద చేసినటువంటి కుట్రలన్నిటి కూడా బహిర్గతం చేసేందుకు ప్రజల ముందుకు ఇలా పోస్టర్ల ద్వారా కానివ్వండి, సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, దేవాలయాల్లో కానివ్వండి, ఒక 4-5 రోజుల్లో మేము ఇక్కడ రామనామ క్షేత్రం దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామి వరకు కూడా పాదయాత్ర చేస్తూ ఉన్నాం. రామాలయం టు గోవిందాలయం అని చెప్పేసి ఒక కార్యక్రమం ద్వారా, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలకు వివరించేందుకు వైసీపీ చేసిన దుర్మార్గాలు, దుష్టాలు, అన్ని వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి ఘోర తప్పిదాలు, హిందువుల పట్ల వాళ్ళు చూపించినటువంటి కుట్రని, హిందూయిజాన్ని దెబ్బతీయాలి, హిందువుల మనోభావాలను దెబ్బతీయాలని చెప్పి వాళ్ళు చేసినటువంటి కుట్రలన్నిటి కూడా ప్రజల ముందు నుంచి వాళ్ళ దోషులుగా చేస్తాం. మేము ఒకటే కోరుతా ఉన్నాం, మీరు చేసిన తప్పు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అండ్ వాళ్ళ మంత్రులు చేసినటువంటి హిందువుల విషయంలో, తిరుపతి లడ్డు విషయంలో వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాల్ని ఒప్పుకొని ప్రజల ముందుకు వచ్చి క్షమాపణ అడగాలి. అదే వాళ్ళకి ప్రాయశ్చిత్తం. లేకపోతే ప్రజలు క్షమించిన ఆ భగవంతుడు క్షమించడు, ఆ భగవంతుడు క్షమించిన ప్రజలు క్షమించడం తెలియజేస్తా ఉన్నాం.